నేను మంచివాడిగా మారిపోతానని చెప్పాను రా. మంచివాడంటే ఎవర్రా? మంచివాడంటే తెలీదా? మంచివాడంటే నేనే. సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు ఒకడు. ఓకే 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 చూడు బాబు, సిగరెట్ తాగేవాడు సిగరెట్ మానేశాడనుకో వాడు మంచివాడు, మందు తాగేవాడు మందు మానేశాడనుకో వాడు మంచివాడు. నువ్వు అమ్మాయి చూడటం మానే, నీ అంత మహానుభావుడు ఈ ప్రపంచంలో ఉండడు. అయితే అమ్మాయిని చూడటం టోటల్ గా మానేస్తాను. టోటల్ గా మానే. ఏది టోటల్ గా? బ్రహ్మాండం. ఓకే. హాయ్ శాంతి. ఈ కితకితలే వద్దంటుంది. ఏంట్రా వాళ్ళు హాయ్ చెప్పారు, నేను తిరిగి హాయ్ చెప్పాను, దీనికేంటి? నువ్వు అమ్మాయిని చూడటం కాదు, అమ్మాయిలు నిన్ను చూడకుండా ఉండాలి. అది దానికి నన్ను ఏం చేయమంటావరా? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకో, నాకే అందం తక్కువ లేదు. ఒక్క అమ్మాయి నన్ను చూస్తుందా? చూడదు. ఎందుకని? నీ దగ్గర ఉన్న కార్ నా దగ్గర లేదు, నీ దగ్గర ఉన్న డ్రెస్ నా దగ్గర లేదు, నీ దగ్గర ఉన్న పర్స్ నా దగ్గర లేదు. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయనుకో నా చుట్టూ గబ్బిలాలా ఉంటాయి. లేవు కాబట్టి రావు. నువ్వు కూడా లైన్లోకి వచ్చావనుకో ఒక అమ్మాయి నిన్ను చూడదు. అంటే ఇప్పుడు నేను ఈ డ్రెస్ మార్చేది ఎవరు చూడరా? మరి ఇందాక నుంచి చేసేది అదే కదా. నువ్వు ఇమీడియట్ గా గెటప్ మార్చు, ఒక అమ్మాయి కూడా నిన్ను చూడదు. రే రే ఏదో ఐడియా ఇచ్చో మామూలు డ్రెస్ వేసుకొచ్చాను, ఏ అమ్మాయి నా వంక చూడదు కదా. ఈ సాదా సీదా డ్రెస్ లో ఏ అమ్మాయి నిన్ను చూడదు. నిజంగా? తొందరపడకు, వెయిట్ అండ్ సీ. ఓకే. భలే ఛాన్స్ కొట్టేశాను. వీడిని డీ గ్లామరస్ చేసి నేను గ్లామర్ గా తయారైపోయాను. ఇంతకాలం నాకు పడిన అమ్మాయిలు అందరూ ఒకేసారి వరుసగా వచ్చి పడిపోతారో ఏమిటో. అయ్యో బాబోయ్, నలుగురు అమ్మాయిలు ఒకేసారి వచ్చేస్తున్నారు. ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. మందలంతల్లో కొన్నాను. ఈ డ్రెస్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. బట్ వన్ థింగ్, గాడ్స్ విల్ బి క్రేజీ. సింపుల్ డ్రెస్ లో హ్యాండ్సమ్ గా ఉన్నా. సింపుల్ డ్రెస్ ఎప్పుడు ఇదే డ్రెస్ మెయింటైన్ చేసేందు. చాలా బాగున్నావు. వాడు చూడు, పగటి వేషగాళ్ళ వాడి డ్రెస్ వాడి లుక్కును అచ్చం పిట్టల దొరలా ఉన్నాడు. ఏడవకురా, ఏడ్చావంటే ఆ బూచాడు పట్టించేస్తాను. ఏంట్రా ఇలా అయింది? నేనేం చేయనురా? ఇప్పుడు అర్థమైందిరా. అమ్మాయి నీకు పడేది నీ డ్రెస్ కాదు, నీ కారు కాదు, టోటల్ గా నీ పర్సనాలిటీలో ఏదో ఉంది. ఈ కళాక్షేత్రంలో నువ్వు చేరిన తర్వాత నువ్వు అన్ని మేటర్స్ లో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటున్నావు. నెక్స్ట్ యానివర్సరీ ఫంక్షన్ అరేంజ్మెంట్స్ లో కూడా నువ్వు నా పక్కనే ఉండాలి. ఓకే మేడం, వస్తాను. హే ఉమా, హాయ్. నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వచ్చావే? ఇక నుంచి నేను హైదరాబాద్ లోనే ఉంటానే. ఏంటి నువ్వు అనేది? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. నీకు ఇన్విటేషన్ కార్డు ఇద్దామని వచ్చాను. నువ్వు తప్పకుండా రావాలి. నేను తప్పకుండా వస్తాను. గానీ ఆ అదృష్టవంతుడు ఎవరే? అదృష్టం అంతా నాదేనే. అతను కంప్యూటర్ ఇంజనీర్. వాళ్ళది చాలా రిచ్ ఫ్యామిలీ, కానీ చాలా సింపుల్ గా ఉంటారు. అతనితో ఒకసారి మాట్లాడాను. ఫారిన్ లో చదవచ్చినా కానీ అసలు ఫారిన్ అలవాట్లే లేవు. నో స్మోకింగ్, నో డ్రింకింగ్, సచ్ ఎ నైస్ జెంటిల్మెన్. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఈ రోజుల్లో అలాంటి మగాళ్ళు దొరకడం చాలా కష్టం. ఐఎమ్ వెరీ లక్కీ. సారీ, ఏదేదో మాట్లాడేశాను. పర్లేదే, నీ మ్యారేజ్ కి నేను తప్పకుండా వస్తాను. తప్పకుండా రావాలి. ఉంటానే. ఓకే. రాచందు, ఏంటి నాన్నగారు రాలేదా? లేదండి, ఢిల్లీ వెళ్ళారు. సరే పద బాబు, పద. రండి రండి. ఇప్పుడు వస్తాను. థ్యాంక్ యూ. ఈలోపు కూల్ డ్రింక్స్ అన్నా తీసుకోండి. సరేనండి. అమ్మా గీత, ఏంటంటే వీళ్ళకి కూల్ డ్రింక్స్ పంపించమ్మా. సరే. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడుంది? గీత ఊటీలో మా డాక్టర్ ఫ్రెండ్ అండి. ఫ్రెండా? ఇలాంటి వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తుందా మీ అమ్మాయి? ఏమిటండి మీరు అనేది? దీని గురించి మీకు తెలీదా? దీనికి చాలా ఇష్టం ఉందండి. ఊటీలో ఎవరో డబ్బున్న కుర్రాడితే తిరిగి చెడిపోయింది. దీనివల్ల దీని అక్క పెళ్లి కూడా ఆగిపోయింది. షీఈ్ వెరీ బ్యాడ్ క్యారెక్టర్. ఇలాంటి వాళ్ళతో స్నేహం చేసిందని తెలిస్తే మీ అమ్మాయి క్యారెక్టర్ గురించి కూడా డౌట్ పడతారు తెలుసా? అసలు దీన్ని పెళ్లికి ఎందుకు పిలిచారండి? పిలిస్తే మాత్రం వచ్చేయడమేనా? చిచ్చి, మర్యాద తక్కువ మనిషి.
వాళ్ళందరూ అన్న మాటలు నేను విన్నాను. ఈ నైట్ నాతో స్పెండ్ చేస్తావా? అబ్బా ఏంటి ఆ లుక్? ఆల్రెడీ చెడిపోయిందానివి నువ్వు, పెద్ద పతివ్రతలా పోజు కొడుతున్నావేంటి? రావే. తప్పు చేశాను రా, చాలా పెద్ద తప్పు చేశాను. లైఫ్ లో ప్రతిదీ టేక్ ఈజీ అనుకున్నాను, కానీ నా వల్ల ఒక అమ్మాయి సొసైటీలో ఇంత అవమానం ఫేస్ చేస్తుందని ఊహించలేకపోయినరా. చందు, జరిగిందేదో జరిగింది, ఊరుకోరా. రే, ఎలా ఊరుకోమంటావురా? అందరూ తలా ఒక మాట అంటుంటే గీత తలెత్తుకోలేకపోయింది తెలుసా? ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఇదంతా నా వల్లేరా. అది కాదురా చందు. లే తాతయ్య, నేను మంచివాడు, నేను గీత నన్ను నమ్మింది, కానీ ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. ఏ ఆడపిల్లకి అలాంటి పరిస్థితి రాకూడదు. జరిగింది తెలుసుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. తప్పు చేశాను. ఎప్పుడు నీ గురించి నువ్వే ఆలోచించాడు తప్ప ఈ రోజు నీ గురించి ఆలోచించుకోకుండా గీత గురించి ఆలోచిస్తున్నావంటే నిజంగా నీలో చాలా మార్పు వచ్చిందిరా. ఈ ఎల్లో రోజెస్ ని చూస్తుంటే నాకేదో తెలియని ఓ సంతోషం, ఓ ఆనందం. ఎవరైనా చూస్తుంటే పెద్దంటి కూరల్లో ఉన్నావు, గేట్ దిగొచ్చి పూల కొండి తీసుకెళ్ళిపోతున్నావు. పెట్టక్కడ. అది కదండి, నాకు ఈ పూలు కావాలి. కావాలంటే ఇది ఉంచండి ప్లీజ్. ఏంటి బాబు ఇది? సరిపోలేదా? ఇదిగోండి, ఇది కూడా ఉంచుకోండి. 50 రూపాయలు పడేస్తే బజార్లో బోల్డ్ పూలు కొనుక్కోవచ్చు. ఈ పూలకి ఇంత డబ్బులు ఇచ్చేస్తున్నారేంటి? అలా వెళ్తుంటే చూశాను, కావాలనిపించింది. ఈ పూలు అంటే అంత ఇష్టమా బాబు? నాకు ఇష్టమైన వాళ్ళకి ఇవి చాలా ఇష్టం. వస్తాను. ఈ పూలంటే గీతకి చాలా ఇష్టం, తన కోసమే తెచ్చాను. ప్లీజ్. అబ్బే ఏం లేదండి, ఏదో గేట్ మీద నుంచి దిక్తే చిన్న దెబ్బ అంతే, జస్ట్ అ స్మాల్ థింగ్ అంతే. ప్లీజ్ ఆ పూలు మాత్రం గీతకి ఇచ్చేసేయండి. షీ లైక్స్ yellow flowers. ప్లీజ్. వస్తాను. ఈ పూలంటే నీకు ఇష్టం కదా, ఆయన ఇచ్చి వెళ్ళారు. ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు.
ఎర్లీగా మందు కొట్టేస్తున్నా? ఏం లేదురా, పాప చందుగాడి ఫీలింగ్స్ చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. రేయ్, అసలు వాడు అటు ఫీల్ అవుతున్నాడని గీతక్కనికి తెలిస్తే వాళ్ళిద్దరూ ఒకటైపోతారా? నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మనం వెళ్ళి గీతతో మాట్లాడదామా? మొన్న రిసెప్షన్ లో జరిగిన మ్యాటర్కే మన మీద టోటల్ గా సీరియస్ గా ఉంది. ఇప్పుడు మన ఇద్దరు వెళ్ళామనుకో, పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మన ఇద్దరు బొక్కలు ఏం చేస్తుంది? మరి ఎట్లారా? వాడు మాట్లాడక మనము మాట్లాడక మరి చందుగాడి ఫీలింగ్స్ గీత కట్ట తెలుస్తాయి? పేపర్లో వేస్తావా ఏంటి? ఏమన్నా పేపర్లో వేస్తావా ఏంటి అన్నాను. ఏం చేస్తే పోలా? కరెక్ట్. ఏంట్రా ఇది? ఎందుకు ఇలా ఇచ్చారు? గీత కోసం ఈ మ్యాటర్ చూసిందంటే నేను క్షమించేస్తుంది. పేపర్ లాడిస్తే క్షమించేస్తుందా? బుద్ధి లేకుండా మాట్లాడుకో. చిన్నబాబు, నువ్వే ఆ అమ్మాయి దగ్గరికి పర్సనల్ గా వెళ్ళి సారీ క్షమించు నేను చేసిన తప్పు అని నువ్వు అడగటం వేరు, ఇలా పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం వేరు. ఇదేమైనా సామాన్య విషయం బాసు? ఈ మ్యాటర్ ని ఈ రోజు కొన్ని లక్షల మంది చదువు ఉంటారు. ఇలా పబ్లిక్ గా అపాలజీ చెప్పినందుకు గీత తిరలేపోయి నేను క్షమించేస్తుంది. ఈ పేపర్ అలా అందరూ ఎల్లుంటది, గీత ఇంటికి కూడా ఎల్లుంటది. గీత ఈ పాటికి పేపర్ ఇలా చూస్తూ ఉంటుంది. ఇంతమందికి తెలిసేలా అపాలజీ చెప్పాడంటే నిజంగా అతనిలో మార్పు వచ్చినట్టే. గీతి పాటికి పేపర్ చూసుంటుందంటావా? కన్ఫర్మ్ గా చూసి ఉంటుంది బాసు. ఐడియా ఇచ్చిందేనే కదా. ఐడియా ఇచ్చింది నేను. ఏడే నువ్వు ఎంత ఇచ్చావు, నేను ఎంత పొడి చేశాను. నేను ఇస్తామంటారా? ఇదిగో గీత ఇంటి దగ్గర నుంచే ఫోను. ఆ, ఎత్తు. ఎత్తు 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 బాసు, కన్ఫర్మ్ గీత. హలో हाय चंदू, मैं श्वेता बोल रही हूँ मुंबई से. हाउ आर यू? శ్వేత, ఏం సడన్ గా? శ్వేత, ఈ శ్వేత వర్రా? పాత అకౌంట్ ఏమో. పేపర్ లో నువ్వు ఇచ్చిన యాడ్ చూసాను చందు. పేపర్ లో యాడ్ చూసావా? मुझे बहुत खुशी हुई. I want to see you immediately. నిన్ను కలవడానికి రేపు హైదరాబాద్ వస్తున్నాను. కమ్ అండ్ సీ మీ అట్ ది ఎయిర్పోర్ట్. ఓకే బై. శ్వేత ప్లీజ్ చెప్పేది. గీత ఫోన్ చేస్తుంది అనుకుంటే ముంబై నుంచి శ్వేత ఫోన్ చేసిందేంట్రా? ముంబై? ఈ న్యూస్ ఆధారంగా వెళ్ళిపోయిందా ఏంటి? ఇంగ్లీష్ పేపర్ లో ఇచ్చావు కదా, ఆంధ్ర వదిలిపెట్టి ఆల్ ఇండియా పాకిపోయి ఉంటుంది. ఇదిగో ఇది తప్పకుండా గీత ఫోన్ అయితే ఎత్తు చెప్తాను, లేదంటే గుండె గీచుకుంటాను. కన్ఫర్మ్ గీతాను. ఎత్తు, కన్ఫర్మ్ గీత, నాకు తెలుసు. హలో హాయ్ చందు, నా బెంగళూರಿಂದ భారతి మాట్లాడతా ఇದ್ದೀನಿ. భారతి, బెంగళూరు నుంచి నువ్వు? బెంగళూరు భారత? ಈ ರಾಂಗ್ ನಂಬರ್ ಎవర్రా? మొత్తం మ్యాటర్ రాంగ్ అయిపోయినట్టుంది. ನಾನು ಈಗ ಪೇಪರ್ ನಾಗ ನಿನ್ನ ಆಡ್ ನೋಡಿನಿ. ಓ ಚಂದು, ನನ್ಗೆ ಎಷ್ಟು ಸಂತೋಷ ಆಗಿದೆಯೋ. నువ్వు కూడా పేపర్ యాడ్ చూసావా? ಹೌದು, ಆ ಆಡ್ ನೋಡಿದ್ಮೇಲೆ ನಂಗೆ ಇಲ್ಲಿ ಇರ್ಬೇಕಂತ ಹೇಳಿ ಇಲ್ಲ. ಸೊ ವಿಲ್ ಮೀಟ್ ಟುಮಾರೋ ಅಟ್ ಹೈದರಾబాద్. ఓకే భారతి ప్లీజ్, నేను చెప్పేది. భారతి బెంగళూరు నుంచి అంట, రేపు వస్తుందంట. అసలు ఆ పేపర్ లో ఏం యాడ్ ఇచ్చారు? ఇటువంటి ఇవ్వండి. ఇచ్చే నువ్వెవరా? ఏంట్రా ఇది? కరెక్ట్ గా ఇచ్చేవే. గీత పేరు లేకుండా యాడ్ ఎవరైనా ఇస్తారా? ఆ పేరేది? రేయ్, అసలు ఆనందం నాకు అర్థం. నువ్వే కదా ఇచ్చింది. నువ్వే చెప్పావు. ఆపండి. నేను ఎప్పుడు కామన్ సెన్స్ లేకుండా ఊరికే మాట్లాడకండి. ఆ ఫోన్ కన్ఫర్మ్ గా గీత నేను ట్రై చేస్తాను. ప్లీజ్, నా హ్యాండ్ మంచిది. ప్లీజ్ నువ్వు అక్కడే రావద్దు. హలో గీత గారు. నా చెన్నైలో ఇருந்து అనిత పేசுறேன். చందు இருக்காரா? లేదు. சரி என்ன பரவாயில்ல. చందు கிட்ட சொல்லுங்க. நான் சென்னை எக்ஸ்பிரஸ் புறப்பட்டு நாளை காலையில హైదరాబాద్ வரேன். ఓకే. ఎవర్రా? చెన్నై నుంచి అనిత అంట. అనిత? తమిళ్లో ఏదేదో చెప్పింది, ఒక ముక్క కూడా అర్థం కాలేదు, కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది. రేపు చెన్నై ఎక్స్ప్రెస్ కి హైదరాబాద్ వస్తుందని ఫోన్. ఇడియట్. ఏం తాతయ్య అది? ఏదో హెల్ప్ చేస్తానని మొత్తం టెన్షన్ లో పెట్టేశారు. నీకు నేను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వద్దని చెప్పానా లేదా? నువ్వు నాకు చెప్పావు. తాతయ్య ప్లీజ్ ఉండండి. జరిగింది ఏదో జరిగిపోయింది. ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి రేపు మార్నింగ్ వచ్చేస్తున్నారు. గీత నన్ను వాళ్ళతో పాటు చూసిందనుకో, కొంప మునిగిపోద్ది. సరే, ఎలాగైనా మేనేజ్ చేసి ఆ ముగ్గురు అమ్మాయిలు పంపించేయాలి. మీ పిచ్చి ఐడియాలు కాస్త ఆపి నేను చెప్పినట్టు చేయండి. ఎందుకలా నెగటివ్ గా ఆలోచిస్తావు? నిజమే అయ్యుండొచ్చు కదా. శ్వేత, तुम्हें देखे कितने दिन हो गए. అవును. Miss you a lot, you know. I miss you so much, man. నేనే మర్చిపోయాను చందు. నన్ను గుర్తుపెట్టుకొని నా కోసం నేను పేపర్ అస్సలు ఆడిచావు. మర్చిపోను. థ్యాంక్ యూ వెరీ మచ్ చందు. థ్యాంక్ Okay, యూ. okay. నీలాంటి మంచి ఫ్రెండ్ దొరకటం నిజంగా నా అదృష్టం. I'm ఓకే very శ్వేత, lucky. ఎందుకు ఇప్పుడే వచ్చావు కదా, కాసేపు రెస్ట్ తీసుకోవాలి కదా, తర్వాత మాట్లాడుకుందాం. మాట్లాడి చందు. అరే కమిన్. ఎవరు వచ్చారు? హలో, గుడ్ మార్నింగ్ మేడం. Good morning. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ హోటల్. మా హోటల్ కు ప్రత్యేకత ఉంది. పెళ్లి కాని కపుల్స్ వస్తే టప్పీ మరి పెళ్లి అయిపోతుంది. పెళ్ళైన కపుల్స్ వచ్చారనుకోండి, టప్పీ 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 మరి పిల్లలు పుడతారు. చూడటానికి చాలా ఫ్రెష్ గా ఉన్నారు. ఫ్రెష్ గా ఏం కావాలో చెప్పండి మేడం. इनसे पूछो. సార్. ఇన్సే పూచో. మేడం. तुम बोलो ना. సార్. అరే తుమ్ బోలన్నా. మేడం. అచ్చా, నీకు బాగా ఇష్టమైన ఐటమ్ అది.
ఆర్డర్ చేయనా? ఏంటిది? మర్చిపోయావా? బాదాం హల్వా. ఓ బాదం హల్వా. అవునవును. యూత్ ఐటమ్ ఫర్ యూత్ కపుల్. వెళ్ళి 2 బాదం హల్వా తీసుకురా. హలో, ఎక్స్క్యూజ్ మీ. నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు మేడం, ఏవి రావు, కానీ అన్ని వచ్చు. ఓకే మిస్టర్ రవిరావ్, మా ఆర్డర్ కొంచెం తొందరగా తీసుకురమ్మంటారా? తీసుకురావద్దు. ఆ? ఓ, 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 అర్థమైంది అర్థమైంది. ముడియాదు. నాన్న చందు ఫస్ట్ టైం ముడియాదు కాదమ్మా, నువ్వు నా మాట విను. ఇప్పుడు నీకు ఇక్కడ బుక్ చేయలేదు, గ్రీన్ పార్క్ హోటల్లో బుక్ చేశాను. ఇదంతా చాలా సెంటిమెంటల్ హోటల్. ఇంకేం చెప్పదు. అందుకేనమ్మా, ప్లీజ్ నా మాట విను. తప్పకండి. ఇరుక్కుపోయాను నాయనా. ఎక్స్క్యూజ్ మీ. Yes. Good afternoon. Good afternoon. I'm coming from Chennai. I'd like to check in. ఏం జరుగుతుందో ఏంటో నాయనా. Thank you. యో కలవా, ఆ, యా. చందు వందా నా రూమ్ కి రమ్మని చెప్పండి. వందనా నా బొందనా ఏంటో ఏడుకొండలవాడా. అక్కడ దిగరమ్మంటాడు. ఏంటి తాత ఎక్కడున్నావు? 2వ మైల్ గ్రీన్ పార్క్ లో వదిలించావా? ఏంటి వదిలేసి వచ్చేది? ఆ అమ్మాయి ఎంత చెప్పినా వినకుండా ఈ హోటల్లో ఈ హోటల్లోనా? రూమ్ నెంబర్ 20. అయ్యో బాబోయ్, 2nd ఫ్లోర్ లోనా? సెకండ్ ఫ్లోర్ అయితే ఏంటి, లిఫ్ట్ ఉంది కదా. అదిగా తాతయ్య, పక్క రూమ్ లోని శ్వేత ఉంది. అయిపోయాను. ఎర్రెర్రెరు. నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? గుడ్ న్యూస్, బెంగళూరు అమ్మాయి రాలేదు. రాలేదా? రాలేదు. అమ్మయ్య, ఒక ప్రాబ్లం తీరిపోయిందిరా. రే నిజం చెప్పరా, ట్రైన్ మొత్తం ఎతికాగా? మొత్తం భోగిలని వెతికాను, ఆఖరికి ఇంజన్ కూడా ఎతికాను. అమ్మాయి లేదు, కన్ఫర్మ్ రాలేదు. సత్యం, ఫోన్ మోగింది. మనం చెప్పింది కరెక్ట్. హలో. హాయ్ చందు, నా భారతి ఓ భారతి, ఏడు భారతి, నేను ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? నువ్వు రాకపోయి నేను చాలా అప్సెట్ అయిపోయాను. చందు, ఆ. నా హైదరాబాద్ కి వందిని. హైదరాబాద్ వచ్చేసావా? వందిని. అసలు ఏ ట్రైన్ లో వచ్చావు నువ్వు? మార్నింగ్ ట్రైన్ కి బర్తినందరా పండుపెట్టి. వచ్చేసావా? యా. ఇప్పుడు ఎక్కడున్నా? తాజ్ నగిద్దిని. తాజ్ తాజ్. తాజ్ ఓ తాజ్ లోనా? ఓకే ఓకే. నువ్వు 5 నిమిషాలు వచ్చేస్తాను, అక్కడే ఉండి వచ్చేస్తాను. అలా ఓకే. వచ్చేద్దు. అమ్మయ్య. ఏంటి, ఆ అమ్మాయి తాజ్ హోటల్ అవును, అవును తాత. తాజ్ హోటల్ అంటే ఇదేరా? అవును, తాజ్. అదిగో బెంగళూరు భారతి, 3 అమ్మాయిలు వచ్చేసారు. అమ్మో అమ్మాయిలు బాబోయ్, నువ్వు రాలేదన్నావు కదరా. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు హైదరాబాద్. చందు, ఇంత త్వరగా ఎలా వచ్చా? నువ్వు వెయిట్ చేస్తా ఉన్నావు కదా, దానికి నేను టక్కన వచ్చేసాను. మై గాడ్, సో నైస్ టు సీ యు. యు లుకింగ్ సో గుడ్ చందు, సో లవ్లీ. నువ్వు రూమ్ బుక్ చేసావు లేకపోతే వేరే హోటల్కి వెళ్ళిపోదాం? ఇక్కడ చాలా ఫారినర్స్ ఉన్నారు. ఓకే, వేరే హోటల్కి నో, వెళ్దాం. ఆల్రెడీ చెక్డ్ ఇన్ 205. నువ్వు కూడా 2nd ఫ్లోర్ లోనా? నువ్వు కూడా సెకండ్ ఫ్లోర్ అంటే? సెకండ్ ఫ్లోర్ లో ఇంకెవరైనా ఉన్నారా? ఎవరున్నారు? ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ లో 2 ఉన్నారు. 2nd ఫ్లోర్ వెరీ నైస్. Thank you. Come, let's go to the room. దీంతో కలిపి మొత్తం 3 అయ్యారు. పాపం ఎలా మేనేజ్ చేస్తాడో ఏటో. ఏంటో కమ్ ఆన్ చందు. కమింగ్. ఇంకెక్కడికి వెళ్తాను నేను? అదరా. హే చందు, అనిత, అక్కడేం చేస్తున్నావు? అదే తాజ్ చెప్పారు నువ్వు 2nd ఫ్లోర్ లో ఉన్నావని. ఏ రూమ్ అని తెలియక ఈ రూమ్ అనుకున్నాను అంతే. ఇదే మన రూమ్. ఇంక వా. వస్తాను, నువ్వు వెళ్ళు. కమ్ ఆన్ చందు. నేను వస్తాను అనిత, చందు, నువ్వు వెళ్ళు. బాబు హాకియను తెగి. అయ్యో, అరే, కమ్ వస్తాను ఆన్ అని చెప్పు. చందు. కమ్. దిమ్మ తిరిగింది. కమ్ ఆన్ చందు. ఇదిగో వస్తున్నా. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎందుకు స్టేషన్ కి అదే రాలేదు? తాతయ్యని పంపించాను కదా. ఏంటి తాతయ్య ఆ హోటల్ అంటాడు, ఈ హోటల్ అంటాడు. చందు, ఇది మన సెంటిమెంట్ తెలుసు, సెంటిమెంట్ హోటల్ అని. అందుకే తాతయ్యకి చెప్పాను ఈ హోటల్ తీసుకోమని. It's been so long since I I know saw it's you, been so Chandu. long. I miss you so much. Oh, Chandu. అరే I'm sorry, ఏంటి Chandu. అనిత? I'm sorry. సరే ఇట్స్ ఓకే, I'm ఇట్స్ ఓకే. really నేను sorry. క్లీన్ చేసుకొని వస్తాను కదా. నువ్వు అక్కడే ఉండు, నువ్వు అక్కడే ఉండమ్మా. ఓకే. கடவுளே, என்ன பண்ணிட்டேன்? గుడ్ మార్నింగ్ మేడం. Oh, good morning. వెల్కమ్ టు అవర్ హోటల్. Thank you. మా హోటల్ కు ప్రత్యేకత ఉంది. పెళ్లి కాని కపుల్స్ వస్తే టప్పీ మన పెళ్లి అవుతుంది. పెళ్ళైన కపుల్స్ వచ్చారనుకోండి, టప్పీ మన పిల్లలు పుడతారు. చాలా ఫ్రెష్ గా ఉన్నారు. ఫ్రెష్ గా ఏదైనా ఆర్డర్ ఇవ్వండి మేడం. చందు, ఆర్డర్ కొడు. సార్కి బాదం హల్వా అంటే చాలా ఇష్టం. ఎన్నడా వలర్రా బాదాము అల్వావా? எவன்டா சொன்ன பாதாம் அல்வா புடிங்கன்னு? అంటే ఆ రూమ్ లో మీరు என்னடா அந்த ரூம் பத்தி பேசுற? இந்த ரூம் பத்தி பேசுடா. நான் இங்க இருக்கேன் இந்த ரூம்ல. இந்த ரூம் பத்தி பேசு. எனக்கு என்ன பிடிக்கும் தெரியுமா? இட்லி தோசை, செட் தோசை, திருநெல்வேலி தோசை, மசால் தோசை, அதான்டா பிடிக்கும். கொண்டாடா, சூடா கொண்டாடா. அதே அப்ப பொறப்பாட்டை பேசுற. பொறப்பாட்டனடா, பொறப்பாட்ட கேட்க தெரியல, பொறப்பாட்டன்றா. போடா, கொண்டா சூடா ரெடி இட்லி சாம்பார். போடா. என்னடா லுக்குடுற? ஏய், லுக்குடுற, கொன்னுடுவேன் டேய், கொன்னுடுவேன். ஏய், போ. மூஞ்சிக்கு ஒரு லுக்கு டேய், நீ அவுட்ற டேய். போய் கொண்டாடா ரெண்டு இட்லி சாம்பார். What, Chandu? Relax, yaar. Why do you worry? Oh, excuse me.
ఫోన్. హలో చందు where are you 5 minutes లో వస్తానని చెప్పేసి వెళ్ళిపోయావు. I'm waiting. ఏంటి ఎమర్జెన్సీనా? ఇమీడియట్లీనా? ఓకే ఓకే వచ్చేస్తాను. అదేం కుదరదు ప్లీజ్ చందు. ఎమర్జెన్సీ 5 నిమిషాలు వచ్చేస్తాను. 5 minutes లో వచ్చేస్తాను. 5 minutes. షిట్. అమ్మయ్యా. ఏ చందు. What చందు? What's happening? I just fell over there. అదే నీకు దెబ్బ తగిలింది కదా, అదే దట్స్ వై డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ డాక్టర్ చాలా బిజీగా హార్ట్ స్పెషలిస్ట్ కదా. Heart specialist? అదే నీకు దెబ్బ తగిలింది కదా, దానికనే వెళ్ళాను. అదే డాక్టర్ హార్ట్ అనుకున్నాను. యూర్ ఓకే? నో యూర్ ఓకే, దట్స్ ఇనఫ్ ఫర్ మీ. Yeah. Come on. ఓకే Come on చందు. నువ్వు నా దగ్గర ఉంటే నాకు అంతకంటే ಏನ್ ಕಾವಲ್ ಚಂದು. ನಾನೀಗ ಯಾವಾಗ ಆಫರ್ ಮಾಡೀನಿ, ನೀನೇ ನೋ ಅಂದೆ. ಇವಾಗ ತಿಳ್ಕೊಂಡಿ. ಪೇಪರ್ లో ಸಾರಿ చెప్పావు. నాకు అంతకంటే ఏం కావాలి చందు. ನನಗೆ ತುಂಬಾ ಸಂತೋಷ ಆಗಿದೆ ಚಂದು. ಐ లవ్ యు. Excuse me, sir. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ హోటల్. మా హోటల్ కు ప్రత్యేకత ఉంది. పెళ్లి కాని కపుల్స్ అడుగు పెడితే టపీమని పెళ్లి అవుతుంది. పెళ్ళైన కపుల్స్ అడుగు పెడితే టపీమని పిల్లలు పుడతారు. మీరు చాలా ఫ్రెష్ గా ఉన్నారు మేడం. ఏదైనా ఫ్రెష్ గా ఆర్డర్ ఇవ్వండి. ಚಂದು ಆರ್ಡರ್ ಕೊಡು. ನಿಮ್ಮೇ ಕೊಡು ಭಾರತಿ, ನೀವೇ ಇವು. ಇದು ನಿಮ್ಮೂರು, ನಿಂಗೇನ್ ಬೇಕೋ ಅದೇ ಆರ್ಡರ್ ಕೊಡು. నీకేది ಬೇಕು నాకు అదే ಬೇಕು, నాకేది ಬೇಕು నీకు ಅದೇ ಬೇಕು, ನೀಕೇದು ಬೇಡ నాకు ಅದೇ ಬೇಡ. I love you ಚಂದು. ಬೇರೆ ನಾನು ಹೇಳುದು ನೋಡಿ, ಇವಾಗ ನಮ್ಮ ಇಬ್ಬರಿಗೂ ಇಷ್ಟமான ಐಟಮ್ ಏನ್ ಬೇಕು ಈ ಹೋಟೆಲ್ ನಲ್ಲಿ ಸಿಗ್ಲಿಂದ್ರೆ ಬೆಗಲ ಹೋಟೆಲ್ ನಲ್ಲಿ ತೆಗೆದು ಬಾ. 2 ಪ್ಲೇಟ್ ಮೈಸೂರು ಬೋಂಡ ಬೇಕು. ఏం ಬೇಕು? 2 ಮೈಸೂರು ಬೋಂಡ ಬೇಕು. ఓహో ಗೊತ್ತಿಲ್ಲ, 2 ಬೋಂಡ ಬೇಕು. మరి అక్కడ బాదం హల్వా 2 ఇడ్లీ సాంబార్ చెప్పారు. అక్కడిచ్చే. మరి ఇక్కడ మైసూర్ బోండా చెప్పారు. ఇక్కడ ಬೇಕು. అక్కడిచ్చే ఇక్కడ బేకు. అక్కడ బాదం హల్వా, ఇడ్లీ సాంబారు, మైసూర్. ఇప్పుడు అక్కడ మైసూర్ బోండా. ఏంటన్నా నీ ప్రాబ్లము? అక్కడ ఇచ్చే ఇక్కడ బేకు. ఆహా. అంతే కదా. ఏంటి ఆహా. ఇప్పుడు ఏంటి నీ కన్ఫ్యూషన్? చెప్పు చెప్పు. కన్ఫ్యూజన్ ఏం లేదు సార్. ఆ, 207 లో బాదం హల్వా ఆర్డర్ ఇచ్చింది మీరే కదా సార్. అవును 206 లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చింది మీరే కదా సార్. అవును మరి ఇక్కడ మైసూర్ బోండా ఆర్డర్ ఇచ్చింది కూడా మీరే కదా సార్. నేనే. మరి 3 రూముల్లో మీరు ఒక్కరే ఎలా ఆర్డర్ ఇచ్చారు సార్? పిచ్చాడా, ఇందాక 207 లో బాదం హల్వా ఆర్డర్ ఎవరు తీసుకున్నారు? నేనే. ఓకే. 206 లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఎవరు తీసుకున్నారు? నేనే. ఓకే. మరి ఇక్కడ ఆర్డర్ ఎవరు తీసుకున్నారు? నేనే. మరి 3 రూమ్స్ లో నువ్వు ఆర్డర్ తీసుకున్నప్పుడు 3 రూమ్స్ లో నేను ఆర్డర్ ఇవ్వచ్చు కదా. కరెక్టే కదా సార్. కరెక్ట్ కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంతే. Confusion ఎక్కువ సార్ అంతే, నాకు. కన్ఫ్యూషన్ వచ్చింది కదా. అంతే, 3 వస్తువులు రూమ్లో. అప్పుడు. ఓకే వెళ్ళు. అవును సార్. అమ్మయ్య. సార్ అమ్మా ఏంటమ్మా? నాకు ఇంకో డౌట్ సార్. ఇంత డౌట్ క్లియర్ కదా. ఇంత డౌట్ లేదు ఓకే. ఇప్పుడు ఏం డౌట్? ఏ లేదు సార్. 3 రూముల్లో 3 అమ్మాయిల దగ్గర మీరు ఒక్కరే ఉన్నారు కదా సార్. పిచ్చినాయల 3 రూమ్ లో ఒకడేంటి? ఎలా ఉంటాడు? ఉండరు కదా. ఉండరు కదా సార్. ఉండరు. అంతేనా? సెపరేట్, అందరూ సెపరేట్. ఓకే, అర్థమైంది కదా. ఓకే వెళ్ళు వెళ్ళు. 3 రూముల్లో మీరే ఉన్నారు కదా సార్. మరి 3 రూముల్లో 3 ఉండడానికి వెళ్ళలేదు కదా. బాదం హల్వా, ఇడ్లీ సాంబారు, మైసూర్ బోండా. ఓహో ఏంటో ఇది. ఒకవేళ వీడు ఒక్కడైతే వాళ్ళు 3 గోపికలా? ఆహా, పెద్ద గోపాలకృష్ణుడు. గోపాల